అసలు మమ్మీని ఇంత ఐస్ క్రీమ్ తెచ్చుకుని తింటే నేను దబ్బా అనుకున్నాను. అది ఐస్ క్రీమ్ కాదురా కోతినా కొడుకు అని చెప్పి ఎంతో పద్ధతిగా చెప్పింది మా అమ్మ. మొత్తానికి తెలిసింది ఏంటంటే ఐస్ క్రీమ్ కాదు పాల మీద మీగడంట. ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి మొత్తం అలా అయిపోయింది అంటుంది. ఎందుకు అసలు ఏం చేయడానికి అమ్మా అని అడిగితే నెయ్యి చేయడానికి అని చెప్పింది. అసలు ఎలా చేద్దాం మనం కూడా చూద్దాం. అసలు ఇంత దాంట్లో ఎంత నెయ్యి వస్తుందో చూద్దాం. ఫస్ట్ కొంచెం అలా కలుపుకుంటూ కొన్ని నీళ్లు పోస్తూ మళ్ళీ కలుపుకుంటూ కొన్ని నీళ్లు పోసి ఓకే అర్థమైంది. అలా కలుపుకున్న తర్వాత ఇలా వెన్న అయితే వస్తుంది. ఆ వెన్నని వేరే దాంట్లో గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోకి అయితే తీసుకోవాలి. ఎందుకో నాకు తెలియదు, అమ్మ అయితే చేస్తుంది. చూడండి ఎంత వెన్న అయితే వచ్చిందో. ఇదో చూడండి ఇంత వెన్న వచ్చింది అనమాట. ఎన్ని రోజులు మా ఇది మొత్తం 20 రోజులు అంట మొత్తం ఇదంతా వచ్చిందో. దాని తర్వాత దీన్ని తీసిపోయి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టామన్నమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా ఫుల్ గట్టిగా ఐస్ క్రీమ్ అయినట్టు అయిపోయింది, మంచున్నట్టు. దీన్ని అయితే ఇప్పుడు కరగబెడతాను. ఇప్పుడు దీన్ని కరగబెడితేనే నెయ్యి అయిపోతుంది. ఎంత అయితే చూద్దాం. దీన్ని కరగబెట్టాక ఎంతసేపు అవుతుంది అంటే మినిమం ఒక అరగంట అయినా పడుతుంది. అంత నిదానంగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టి ఉంచాలి. అలా కాగబెడుతుంటే మళ్ళీ ఇది పాలు మాదిరి అయిపోతాయి తెల్లగా. అట్లే కాగబెడుతూ ఉంటే నెయ్యి అయితే వచ్చేస్తుంది. అదిగో చూసారా ఇప్పుడు నెయ్యి అయితే ఫుల్ గా తయారైపోయి వచ్చింది. మధ్యలో మా అమ్మ 2 రవంగ మొగ్గలు అయితే వేసింది. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అంట. నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు నేను కూడా. నెయ్యి చేసి ఎన్ని కష్టాలు పడతాయని నాకు తెలియదు, అందుకే అంత రేట్ ఉంటది. అది మొత్తానికి అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయి వచ్చింది. హాఫ్ గిన్నెకైతే ఉంది. ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను. మీరు ఒకసారి గెస్ట్ చేసి చూడండి ఎంత ఉంటుందో. నేను చెప్తున్నాను 1/2 లీటర్ అయితే ఉంటది, ఇది గ్యారంటీ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మొత్తం నెయ్యి అంతా వదిలినాక లాస్ట్ లో నల్లగా ఉంటది కదా, అది కూడా తినొచ్చు, టేస్టీగా ఉంటది. మేమైతే తింటాము అన్నంలో కొంచెం కలుపుకొని, బాగానే ఉంటది నాకైతే. మరి ఇది మొత్తానికి నెయ్యి కథ. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.